రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నాయి అధ్యక్ష. దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యక్ష. ఆనాడు మహారాష్ట్ర తమిళనాడుకి వెళ్లాల్సిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ని చంద్రబాబు నాయుడు గారు పోటీపడి ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని ఉన్న హైదరాబాద్కి ఆనాడు తీసుకెళ్లారు. ఆ ఒక్క ఎస్బీ వల్ల ఆ ప్రాంత రూపురేఖలు ఎలా మారినాయో మనందరూ తెలిసిన విషయం అధ్యక్ష. అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు అక్కడ ఈరోజు బిజినెస్ కోర్సెస్ చేసి ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్ళి అద్భుతమైన స్థానాల్లో ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా రాబోయే రోజులు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ని కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. ఓకే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారత బార్ కౌన్సిల్ ట్రస్ట్ చెందినటువంటి న్యాయ విద్య మరియు పరిశోధన కొరకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయం బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదన సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 25 క్లాజులు, అనుసూచిత మొదటి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్గా ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 25 క్లాజులు, అనుసూచి మొదటి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ కలిసి అవునన్నారు. 2 నుండి 25 క్లాజులు, అనుసూచి మొదటి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగం అయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భారత బార్ కౌన్సిల్ ట్రస్ట్ చెందిన న్యాయ విద్య మరియు పరిశోధన అంతర్జాతీయ విశ్వవిద్యాలయం బిల్లు 2025ను ఆమోదించడానికి అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభ ఆమోదం పొందింది. నెక్స్ట్ మీటింగ్ కూడా మీదే సార్ మంత్రి గారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 3వ సవరణ బిల్లు 2025 ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ థర్డ్ అమెండ్మెంట్ బిల్ 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపన మరియు క్రమబద్ధీకరణ 3వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వాయిస్ వల్ల వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 3వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ థర్డ్ అమెండ్మెంట్ బిల్ 2025 be taken into consideration. అధ్యక్ష, 11 జనవరి 2016లో ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016 తీసుకొచ్చారు అధ్యక్ష. ఆనాడు ఒక లక్ష్యంతో విశ్వవిద్యాలయాల్లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఓరియంటెడ్, ఇండస్ట్రీ రెలవెంట్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకురావాల లక్ష్యంతో ఆనాడు బిల్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. దీంట్లో చాలా స్పష్టంగా గ్రీన్ ఫీల్డ్లో కొత్త విశ్వవిద్యాలయాలు, బ్రౌన్ ఫీల్డ్లో కూడా కన్వర్షన్ టు
ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష 14 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ బిల్ ద్వారా మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష యాక్ట్ 40/2023న ఆనాటి వైకాపా ప్రభుత్వం అనాలోచనతో కంపల్సరీగా జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీ టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీతో ఉంటేనే ఇది చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది ఎందుకు నేను అనాలోచిత అంటున్నానో ఒకసారి గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష యూజీసీ 2022లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే కంపల్సరీగా NAC 3.01 కన్నా ఎక్కువ ఉంటే ఆర్ కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ NIRF టాప్ 100 అట్లా అనేక కండిషన్స్ పెట్టి వీలుకుంటేనే మీరు జాయింట్ డిగ్రీలు ఇవ్వగలుగుతారని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అంటే యూజీసీ చెప్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీస్కి సుమారుగా 4 నుంచి 6 సంవత్సరాలు టైం పడుతుంది అధ్యక్ష NAC ఎలిజిబుల్